తిరుమల్. మేము ఇక్కడ కట్టెనారంలో ఉంటాము. మా అన్న 22 నాడు సూసైడ్ చేసుకొని చనిపోయిండు ఒక అమ్మాయి వల్ల. సోనిబాయ్ ఆమె చీట్ చేయడం జరిగింది. ఆమె 3 ఏళ్ళ నుంచి 3.5 ఏళ్ళ నుంచి మొత్తం వాడుకొని సెక్చువల్గా వాడుకొని ఆమె ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకు అన్ని బొట్లు గిట్లు అన్ని పెట్టుకున్న తర్వాత కూడా నేను చేసుకొని మీ దగ్గర పైసలు లేవు కదా ఇప్పుడు నేను చేసుకొని మిమ్మల్ని అని చెప్పి వదిలేయడం జరిగింది. ఆమె మంచిగా హ్యాపీగానే ఉంది. మా అన్న వాడుకోను అంటే ఇలా పైసలు ఏమైనా ఇచ్చిందా? పైసలు ఇచ్చాడా? పైసలు ఎన్ని ఇచ్చిండో మాకు తెలియదు. ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే 20,000 దాకా ఉన్నాయి. ఆఫ్లైన్లో ఎన్ని ఇచ్చిండో ఏం చేసిండో మాకు తెలియదు. మాకు ఇంట్లో కూడా జీతం ఇచ్చేటోడు కాదు, ఆమెకే ఇచ్చేటోడు. మేము ఎక్కువ ఏం ఫోర్స్ చేయలేదు ఆయనని ఇవ్వమని. ఆమె మొత్తం 3.5 ఏళ్ళు మొత్తం వాడుకొని ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకు నేను చేసుకోను పెళ్ళి, మీ అన్న నన్ను టార్చర్ పెడుతుండు అది కానీ చేసుకోను అని చెప్పింది. మా అన్న మీరు సంప్రదించారా ఆమెని? మీరు మాట్లాడారా ఆమెతో? మేము మాట్లాడినాం. మేము మాట్లాడితే అన్ని మ్యానిపులేట్ చేసింది. మాకు ఒకటి చెప్పి మా అన్నతో ఒకటి మాట్లాడి మంచిగా ఆమె అటు ఇటు కాకుండా ఆమె ఇక్కకుండా ఇప్పుడు ఈ నాగోల్ పిఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ మీద కేసు పెట్టలేము మేము, అమ్మాయి కదా అంటే అబ్బాయికి ఒక రూలు అమ్మాయికి ఒక రూల్ ఉంటుంది అంటే అవును అంటారు వాళ్ళు. అసలు అట్లా అమ్మాయికి ఒక న్యాయం అబ్బాయికి ఒక న్యాయం ఎట్లా జరుగుతుందో మాకు అర్థమవుతలేదు. ఆమెని ఏం చేయకుండా ఇట్లనే వదిలేసి రేపు వేరే వాళ్ళని కూడా ఇట్లనే చేస్తుంది. ఇప్పుడు మా బాధ అంతా ఏంటంటే రేపు ఇంకొకరికి ఇట్లా కావద్దని మేము. నాన్న ఇప్పుడు మీ అన్న చనిపోయిండు, మీ అన్న ఏమైనా సూసైడ్ నోట్లో ఆమె పేరు రాసిండు? సూసైడ్ నోట్ మీ దగ్గర ఉంది. సూసైడ్ నోట్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిండు ఒక వీడియో. మొత్తం నా చావుకు కారణం వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అన్నగా ఆమె పేరు తీయలే కదా. ఎవరి పేరు ఆ వీడియో సార్ చూపెట్టారు? చూపెట్టినాం. సార్ ఏమంటున్నాడు ఆమె వీడియో ఇవన్నీ చూపించుతుండు కానీ ఆమె ఇక్కడ మీకు మీ అన్నకు చెప్పలేదు కదా సూసైడ్ చేసుకోమని చెప్పి. అట్లా సూసైడ్ చేసుకోమని చెప్తే ఆమె మీద కేసు పడుతుంది, లేకపోతే కేసు పడదు అని అంటారు. అదే ఇప్పుడు అబ్బాయి అదే ప్లేస్లో అమ్మాయి ఉంటే కేసు ఎందుకు తీసుకోరు? మేము అదే జడ్జ్ చేస్తున్నాం, అదే అడుగుతున్నాం. సరే ఇప్పుడు మీరు ఏం కావాలి? న్యాయం కావాలనుకుంటున్నాను. న్యాయం కావాలి. ఏ విధానంగా? ఆమె మీద కేసు పడాలి. ఓకే, కేసు విధానంగా ఆమె చట్ట ప్రకారంగా కేసు కావాలి. ఆమె మీద కేసు పడాలి. ఆమె ఏదో ఆమె మీద అయితే కేసు పడాల్సిందే. అదే ఆమె మీద